బిగ్గెస్ట్ బడ్జెట్, అంటే నెవర్ బిఫోర్ యాక్షన్, నెవర్ బిఫోర్ బడ్జెట్ ఇవన్నీ ఉన్నాయి కదా. టోటల్ ఈ జర్నీ అనేది మాకు అంటే కింగ్డమ్ ట్రైలర్ కానీ ట్రైలర్ సాంగ్స్ కానీ చూస్తుంటే ఒక వార్ మోడల్ని సెట్ చేస్తారు ఆడియన్స్. ఒక వార్ కైండ్ ఆఫ్ మూవీ చూడబోతున్నాము, మోడల్ సెట్ అయింది. మీ మీ జర్నీ గురించి ఏం చెప్తారు? కింగ్డమ్ రేపు పోతున్నారు, మీ కింగ్డమ్ రేపు ఏం చెప్తారు? ముందుగా అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్లో చూస్తున్న వాళ్ళకి నమస్కారం. మీరంతా చూస్తున్నారు జర్నీ స్టార్టింగ్ నుంచి. నేను యాక్టర్, నాకు ఫస్ట్ సినిమా దొరకకముందు నేను థియేటర్ చేసేటప్పుడు ఫస్ట్ సురేష్ అన్న ఫోటోలు పంపించిన. సురేష్ అన్న అప్పుడు డీసీలో చేస్తుండేమో టైమ్స్ ఆఫ్ టైమ్స్ ఉంటే నా థియేటర్ గ్రూప్లో ఒక అమ్మాయి ఉండింది, దీక్షా మధురని. ఆవిడ పనిచేస్తుంటే ఆవిడ దగ్గర ఆవిడకి చెప్పి నా ఫోటోలు అయ్యి ఇట్లా యాక్టర్ ఉన్నాడు బాగా చేస్తాడని. అంటే నాతో కాదు, అది మా సీనియర్ ఉన్నాడు సురేష్ అని, అతనికి పంపించంటే నా ఫోటోలు పంపించి అన్న కొంచెం ఇట్లా విజయ్ ఇట్లా నా ఫోటోలు ఏంటి ప్రెస్లో ఎవరైనా చూస్తారు, 500 రోజులు వస్తాయని. అక్కడి నుంచి మీరు అందరూ నా జర్నీ చూస్తున్నారు. అండ్ ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ 2 రోజులు చాలా కేవటిక్ ఉంటాయి. సినిమా రిలీజ్ ముందు రోజు, సినిమా రిలీజ్ రోజు ఫోన్ మోగుతుంటుంది, బెస్ట్ విషెస్ అని. మనము టీమ్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఇంటర్వ్యూలు, ఏం జరుగుతుంది రేపు అనే ఒక ఈ 2 days ఎట్లయినా చాలా కేవటిక్ ఉంటుంది. కానీ ఫస్ట్ టైం ఈరోజు నేను కొంచెం కామ్గా కంటెంట్గా ఉన్నాను. నిన్న రాత్రి లాస్ట్ 2-3 yearsలో ఎన్నో స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి నాకు. నిన్న రాత్రి అయితే బాగా పడుకున్నాను. పొద్దున్నే లేచిన, వెళ్ళి జిమ్ చేసి డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చిన. ఇలా కంటెంట్ సాటిస్ఫైడ్ ఉన్నా అంటే ఇదంతా తెలుగు ప్రజలు మాకు ఇస్తున్న ప్రేమ. ఈ బుకింగ్స్ కానీ, ఈ ప్రేమ కానీ, తెలుగు ప్రజలు, తెలుగు సినిమా ఆడియన్స్. నేను మంచిగా 7 గంటలు పండుకొని జిమ్కి వెళ్ళినా కానీ మన తెలుగు సినిమా ఆడియన్స్ నాకు అక్కడ బయట చేసే పని, యుద్ధాలు అది తీసుకెళ్ళిపోతుంది. సో ఐఎమ్ హ్యాపీ, కంటెంట్ అండ్ ద లవ్ ఐ గెట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. వచ్చి కూర్చోగానే అందరూ కళ్ళలో ఒక హ్యాపీనెస్, అరే బాగుంది సినిమా, అన్న కొడుతున్నాము, మనం కొడుతున్నామని ప్రెస్ వాళ్ళందరూ అంటుంటే అదొక సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్. అట్లీస్ట్ ఈరోజు అయితే అందరం చాలా హ్యాపీగా, సాటిస్ఫైడ్గా. పొద్దున్నే గౌతమ్తో మాట్లాడినా, గౌతమ్ కూడా హ్యాపీగా ఉన్నాడు. వెళ్ళి మంచిగా ప్రెస్ మీట్కి రా అంటే లాస్ట్ 3-4 nights నుంచి కొంచెం పడుకోకుండా పనిచేస్తున్నారు. వెళ్ళి తిరుపతి వెళ్ళేసి వస్తా, మంచిగా నెమ్మదిగా వెళ్ళి ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేస్తా అన్నట్టున్నాడు. సో యాజ్ ఆన్ టుడే వీఆర్ ఆల్ హ్యాపీ, కంటెంట్. అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ ద ఆడియన్స్ అండ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మై ఫుల్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. వంశీ గారు, అంటే ఓవర్సీస్లో కానీ ఇక్కడ కానీ ప్రీ బుకింగ్స్ అనేది చాలా చాలా బాగున్నాయి. చాలా ఆర్బై కూడా చాలా రేజ్ కనిపిస్తుంది. ఫస్ట్ డే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ కలెక్షన్స్ వైజ్? కానీ ఈ మధ్యకాలంలో సినిమా థియేటర్లో ఫస్ట్ ఛాలెంజ్ ఓపెనింగ్ తెచ్చుకుంటాం, ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆమె ఎంత కలెక్ట్ చేస్తుంది ఎన్నిటికంటే ముందు ఓపెనింగ్ చేయడం ముందు మాకు ప్రైమరీ ఛాలెంజ్ అయిపోయింది. ముందు అదైతే పాస్ అయిపోయింది. సో మీరు అన్నట్టు ఒక బ్యాంక్తో. సో రేపు కూడా మేము అనుకున్న ఆశించినట్టు రిజల్ట్ ఉంటుందని ఓపెన్ చేస్తాం. పోస్టర్లు ఇవన్నీ ఏముంది మరి మీకు ఎంత కొట్టడం లేదు నాకు అసలు అంటే ఇప్పుడు బిగ్గెస్ట్ బడ్జెట్ కదా, బడ్జెట్ అని చేస్తుంది కదా. ఒక అంటే ఒక నిర్మాతగా ఒక ఫైనాన్షియల్ ఇది ఉంటుంది. ఫస్ట్ ఏంటి కలెక్షన్స్ నేర్చుకున్నాయి, దాని గురించి నిర్మాతగా ముందు ఎక్కువ భయం ఉండేది. మనం బయర్ దగ్గరికి తీసుకెళ్ళి సినిమా మన బయలు తీసినప్పుడు బయలు మనకు అడ్డేటప్పుడు ఎంతవరకు ఓపెనింగ్లో మనం మ్యాక్సిమం మాకు క్యాలిక్యులేషన్ ఉండేది ఓపెనింగ్ 30-40% ఫస్ట్ డే రావాలి అని. సో దాని వైపే ఉంది ట్రెండ్ అంతా. సో వెరీ హ్యాపీ విత్ ద కరెంట్ బుకింగ్ స్టేటస్ అండ్ ఆల్. నైజాం అయితే చాలా చాలా బాగుంది. ఆంధ్ర ఇప్పుడు నుంచి పికప్ అవుతుంది బాగా. ఓవర్సీస్ అయితే చాలా చాలా బాగుంది. సో మేము అనుకున్న టార్గెట్ ఓపెనింగ్ రీచ్ అవుతున్నాం. వంశీ మీరు కూడా ప్రీమియం ఉంటాయని నాకు అనిపించారు, కానీ చివరిలో ఎందుకు ప్రీమియం లేవండి? అంటే యాక్చువల్లీ సాటర్డే ట్రైలర్ ఇచ్చిన తర్వాత సండే బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత టెంపో చాలా బాగుంది. మార్నింగ్ 7 నుంచి షోలు స్టార్ట్ చేసేసాము నైజాంలో. మార్నింగ్ 7కి షో వేసిన తర్వాత ఇంకా ముందు రోజు ప్రీమియం అనవసరం అనిపించింది. సో కానీ ఇంచుమించుగా యూఎస్లో షో స్టార్ట్ అయినాక ఇండియాలో 10:30
స్టార్ట్ అయిపోతుంది. ఇవాళ నైట్ 10:30, 11 ఇండియా టైం అని యూఎస్లో షో స్టార్ట్ అయిపోతుంది. 2 years నుంచి విజయ్ని గమనిస్తున్నారు కదా, మీరు పర్టికులర్గా ఒక ప్రొడ్యూసర్గా ఒక సినిమా గోయగా అబ్జర్వ్ చేసిన విషయం ఆయన కూడా మళ్ళా ఒక మామూలు మంచి అనవసరంగా చేసేదాన్ని మీరు చూస్తున్నారు కదా 6 రోజుల ఆయన చాలా మామూలు మంచి ఆయన అసలు హీరో అంటే ఇప్పుడు బిహేవ్ చేయరు అసలు. ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడానికి మీడియాతో ఎలా ఉండాలని మీరు గైడెన్స్ ఇచ్చారు. ఎందుకు అంతగా ఆయనకే పెద్ద టీంలు తిరుగుతున్నాయి, గైడెన్స్ ఏం అక్కర్లేదు. కానీ ఎందుకు ఇప్పుడు మామూలుగా ప్రమోషన్స్ అన్నీ బాగా చేస్తాం కదా. ఇప్పుడు ఆ ప్రమోషన్స్ అన్నిటికీ మెయిన్ గోల్ ఏంటో ఓపెనింగ్ కదా. ఆ ట్రైలర్ మీద కానీ ఇప్పుడు లాస్ట్ రిలీజ్ చేస్తున్న పాట మీద కానీ మీరు వెరీ కాన్ఫిడెంట్. ప్లస్ ఏంటంటే అది 1 week ముందే తెలంగాణ సినిమా ఉంది. సో వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దట్ మధ్యలో దూరి ఇదంతా అని. సో అది అయిపోయిన ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అలానే ట్రైలర్ చేసి అలా ప్లాన్ చేస్తాం. సో ఇంకా ఇంటర్వ్యూలు ఏమి స్పేస్ అవుట్ చేసే టైం లేదు అసలు. చూసారు కదా మీరు కూడా. విజయ్ గారు, గౌతమ్ మీ దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు ఏదో ఒక సెన్సిబుల్ స్టోరీ చెప్తారనుకున్నారు. చాలా సెన్సిబుల్ స్టోరీ, చాలా సెన్సిబుల్ స్టోరీ. అంటే మీరు సీనియర్ జర్నలిస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అదొక క్లియర్గా ఉన్నారు. అందుకే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ని సినిమాకి పిలవకూడదని ఉద్దేశంలో ట్రైలర్లో కథ ఓపెన్ చేసేసాము. ఆ ట్రైలర్ అలా చూసిన వాళ్ళు కూడా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రీక్రియేట్ చేస్తున్నాము. మీరు ఎక్స్పెక్ట్ చేసినది తీసామని మీకు తెలియదు కదా. రీక్రియేట్ చేసిన అవసరం లేదు అప్పుడే. కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ట్రైలర్ చెక్ చేస్తున్నాం మేము పెట్టిన ట్రైలర్కి మీ ఆడియన్స్ కరెంట్లీ ఏంటి మూడు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని చెక్ చేయడం. విజయ్ గారు, ఆడియన్స్ కూడా ఒక వార్ జోనర్ ప్రయత్నం చేస్తారు. ఒక పెద్ద యాక్షన్ కాంబినేషన్ సినిమా, ఒక పెద్ద ఎమోషనల్ సినిమా చూపించగలుగుతారు. డెఫినెట్లీ ఇట్స్ వెరీ హై ఆన్ ఎమోషన్. వంశీ గారు అంటే మన ట్రైలర్లో చూసిన షార్ట్స్, టీజర్లో చూసిన షార్ట్స్, ఆ స్కేల్ సినిమా నుంచే ఉన్నాయి. వంశీ గారు ఇంటర్వ్యూలో గౌతమ్ తిన్నూరీస్ కింగ్డమ్ అన్నారు. బట్ వాట్ ఐ ఫీల్ ఆఫ్టర్ వాచింగ్ ద హోల్ ఫిల్మ్ ఇస్, నాకు ప్రశాంత్ నీల్ గారు అంటే చాలా ఇష్టం, రాకీ బాయ్ యూనివర్స్ చాలా ఇష్టం. బట్ దిస్ ఈజ్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ జెర్సీ, గౌతమ్ తిన్నూరీస్ కింగ్డమ్. ఇట్స్ నాట్ గౌతమ్ తిన్నూరీస్. విజయ్ గారు చెప్పిందే మీరు. ఒక జెర్సీ తీసిన డైరెక్టర్ సినిమా, హై ఆన్ డ్రామా, యాక్షన్ ఒక ఎలిమెంట్ దాంట్లో, హై ఆన్ డ్రామా. కానీ మీరు చెప్పినట్టు గ్రాండ్ విజువల్స్, ఆర్ట్లతో కొత్త వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసి న్యాచురల్ లొకేషన్స్తో, అంటే ఒక సెట్ వేసి ఒక ఆర్టిఫిషియల్ అలా కాకుండా ఒక న్యాచురల్ లొకేషన్స్కి వెళ్ళి ఒక వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాను. చాలా గ్రాండ్ విజువల్స్తో. దాంట్లో గౌతమ్ ఒక మంచి డ్రామా కథ చెప్తున్నాడు. యాక్చువల్ దానికి ఒక బ్యాక్డ్రాప్ మాత్రం. అంతేగాని మీరు అన్నట్టు వార్ జోన్లు ఇట్లా అట్లా గౌతమ్ సినిమానే ఎండ్ ఆఫ్ ది డే. విజయ్ గారు ఇది కరెక్ట్. జెర్సీ తీసిన గౌతమ్ కింగ్డమ్ ఇది. సో నేను ఎందుకు మళ్ళీ స్పెసిఫిక్గా ఇది చెప్తున్నానంటే, ఐ డోంట్ వాంట్ ఆడియన్స్ టు ఆల్సో కమ్ టు ది థియేటర్స్ విత్ రాంగ్ ఎక్స్పెక్టేషన్. నేను ట్రైలర్లో కూడా అందరూ ఎందుకు కథ ఓపెన్ చేస్తామని అడిగితే కూడా మేము కథ ఓపెన్ చేసేదానికి కారణం అదే. ఆడియన్స్ ఆ థియేటర్లోకి వచ్చినప్పటికీ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఏం చూస్తానికి వస్తున్నారు అని. సో ట్రైలర్లో ఏమైతే కథ చెప్పామో యాస్టిస్గా కథ, సినిమా కథ అదే మళ్ళీ అదే స్ట్రెస్ చేసి చెప్పినాను. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చెప్తుంది క్లియర్గా. జెర్సీ గౌతమ్ కింగ్ సినిమా ఇది. విజయ్ గారు, ఈసారి ఎలాగైనా సరే ఇట్లా కాలేజ్లో ఈ సినిమా చేస్తారు. ప్రెషర్ ఎప్పుడు ఉంటుంది, ప్రెషర్ తప్పదు. కానీ ఎవరికి లేదు ప్రెషర్. నాకు సినిమా పర్ఫామ్ చేయాలి, మా ప్రొడ్యూసర్ ఇంత డబ్బులు పెట్టిండు, ఆయన డబ్బులు రావాలి, డిస్ట్రిబ్యూటర్లు కొంటుండ్రు, ఆడియన్స్ మనకి ఇంత ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళ రోజు ఇట్లా బుకింగ్స్ ఇట్లా చూసి వాళ్ళు రేపు వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయాలి, తృప్తిగా బయటికి రావాలి. అన్న మనం కొడుతున్నాం అంటే అది నిజంగా ఉండాలి మనం అని అంతది మనకి. కానీ బట్ ప్రెషర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఇట్స్ ఓకే. అంటే నాకు సినిమా పర్ఫామ్ చేయాలని ప్రెషర్, చాలామందికి రెంట్లు కట్టాలనే ప్రెషర్, ఆఫీస్లో సీనియర్ల ప్రెషర్, కొడుకు మంచిగా చదువుకోవాలని ప్రెషర్. సో అందరికీ, ఎవ్రీబడి their life is dealing with pressures of different sort, and it's completely normal. And yes, for me, I really want the film to perform. వంశీ గారు, సో ఈ కింగ్డమ్లో ఈ క్వీన్ ఏం చేయబోతుంది?
What's going to be? So it's a very important role for the film, I would say, and the character's name is Madhu, and that's all I can give right now. But I'm expecting all of you to come on the 31st and see these glimpses and be excited for it. Gautam sir obviously make sure that every female has a very important role in all of his films, so that's what I expect. Yeah. What can we expect from you? Right, I think you've seen me doing a glamorous role. This will be a girl next door, Gautam's serious kind of role. Yes, and a sincere performance. Thank you, Vijay. What was the challenging for you playing the role in this film? Challenging, I mean, I think all of us performed as a team, Vijay was very kind, we were all discussing the scenes. So it was very easy as, being with Vijay because he would make sure I'm comfortable and all of us did exactly what Gautam sir wanted in the scene. He was very clear, he had a lot of clarity. So challenges, I wouldn't say, but definitely it was a very exciting experience. విజయ్ గారు గా వెళ్ళమని చెప్పి ప్రశ్న అడిగిన మీరే మిమ్మల్ని ఇంటర్వ్యూస్ మీడియా వాళ్ళు అడిగే రేంజ్కి వెళ్ళిపోయారు. ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేనంత ఖాళీ కూడా మీకు ఉండట్లేదు. అయితే ఈ రేంజ్కి వస్తానని ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక కింగ్డమ్ని మీకు మీరే అరేంజ్ చేసుకుంటారని ఈ స్థాయికి వస్తానని మీరు అనుకున్నారా స్టార్టింగ్ డేస్? ఏదో పెద్దగా ఉంది, పేరు సంపాదించాలి, డబ్బులు చేసుకోవాలి, అందరు రెస్పెక్ట్ పొందాలని అయితే ఉంది. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. పెద్దగా పేరు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి, ఇదైతే ఫిక్స్ అయిపోయింది. అది ఇలా ఉంటుంది. ఇది జర్నీలో మనం వి ఫైండ్ అవుట్ యాజ్ వి గో. Every film opens new opportunities, every day is new. నేను తీసుకునే ప్రతి డెసిషన్, టుడే ద డెసిషన్ ఐ టేక్ విల్ షేప్ ద నెక్స్ట్ 10 years of my life. సో తీసుకుంటున్న ఆన్ ద గో తీసుకుంటున్న డెసిషన్స్ ఇవి. బట్ ద గోల్ సినిమాలు చేయాలని ఇష్టం, హ్యాపీగా ఉండాలని ఇష్టం, చేస్తున్నాను. సో ఇప్పుడు కింగ్డమ్ విషయంలో హిట్ కొట్టాలి అని చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నాను. అంటే ఎక్స్పెక్టేషన్ ఎవరికైనా ఉంటుంది. బట్ మొన్న సినిమా చూసిన హరిహరి వీరమల్లు సినిమాకి వచ్చినా కూడా డిప్యూటీ సీఎం రేంజ్లో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వచ్చి తన మూవీని తనే నిలబెట్టుకునే పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఇండస్ట్రీలో అయితే ఎవరైనా సరే కలెక్షన్స్ రావాలనే చూస్తున్నారు, ఎందుకంటే నిర్మాతకు నష్టం లేకుండా. ఇప్పుడు మీరు కూడా ఈ సినిమా హిట్ అవ్వాలనుకుంటున్నారు. ఇది కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా, లేకపోతే మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యాన్స్, మిమ్మల్ని ఇష్టపడుతున్న ఫ్యాన్స్కి ఒక ట్రీట్ ఇవ్వాలని? ఏ సినిమా అయినా డైరెక్టర్ కథ రాసినప్పటి నుంచి, యాక్టర్ ఒప్పుకున్నప్పటి నుంచి ఒకటే గోల్ ఉంటుంది, జనాలు ఎంజాయ్ చేయాలి. అది ఒకటే ఆడియన్స్, మన ఆడియన్స్, దట్ ఈస్ ద సింగిల్ గోల్. అది అచీవ్ అయినామంటే అందరు హ్యాపీ ఉంటారు, డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది. సో నోబడీ థింక్స్ అబౌట్ ఎనీ అదర్ వే. ప్రతిసారి గోల్ ఆడియన్స్ మన సినిమా ఎంజాయ్ చేయాలి, అది ఒక్కటే. వంశీ గారు ఓకే, ఇంటర్వ్యూలో కూడా మీరు మాట్లాడుతూ పిఆర్ఓ వ్యవస్థ మీద మాట్లాడారు కదా, పిఆర్ఓలు బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేసే రేంజ్కి వెళ్ళిపోయారు అని చెప్పి. అయితే కొంతమంది పిఆర్ఓలకి ఈ విషయంలో కోపం వచ్చింది, ఎందుకంటే ఎవరో పర్టికులర్గా వాళ్ళ గురించి చెప్పకుండా అందరినీ ఒక పిఆర్ఓ టోటల్ వ్యవస్థను అన్నారు అని చెప్పి. పర్టికులర్గా ఎవరైనా ఉన్నారని మీరు చెప్పాలనుకుంటున్నారు? ఆ రోజు ఆ ఇంటర్వ్యూ అడిగిన అతను అయితే మాత్రం మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగిన అయినా తిరిగి ఆ క్వశ్చన్ వేయలేదు, పర్టికులర్గా చెప్పండి ఆయన మీన్స్ అని చెప్పి. మీరేమన్నా దాని గురించి ఓపెన్ అవ్వాలనుకుంటున్నారా? కింగ్డమ్ గురించి చెప్తే నేను దేని గురించి ఓపెన్ అవ్వాలనుకుంటున్నాను? వంశీ గారు ఇది అంటే కింగ్డమ్ ఈ స్టోరీ అంటే గౌతమ్ గారు ఇది ఫస్ట్ చెప్పింది రామ్ చరణ్ అన్నారు కదా, ఆ స్టోరీనా లేకపోతే ఇది వేరే స్టోరీ? ఇది వేరే స్టోరీ, మొత్తం తరుణ్ గారికి చెప్పింది కాదు. సో ఒక 15 days అయితే మళ్ళీ మీరు ఇంకో సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఈ బిజీ షెడ్యూల్లో అది ఆ ఈవెంట్ ఏమైనా చేయబోతున్నారా వాటికి సంబంధించి? అది కూడా చాలా తక్కువ టైం ఉంది కదా. మండే తర్వాత వార్ గురించి మాట్లాడుతున్నాం. ఈ 4 రోజులు అయితే నేను కింగ్డమ్ మీద ఉన్నాను. మండే తర్వాత వార్కి ఏం చేయాలి, ఏంటి మండే తర్వాత మాట్లాడుతున్నాను. విజయ్ని తీసుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే గౌతమ్ గారు ఈ స్టోరీ విజయ్ కోసం చేశారా లేకపోతే ఇంకేరేనా? లేదు, గౌతమ్ నాకు వచ్చి చేద్దాం అనుకున్నప్పుడే విజయ్ గారు ఒక కథ అనుకున్నానంటే ఆ విజయ్ గారితో సినిమా చేద్దామని చెప్పాడు. వేరే ఆప్షన్ చెప్పాడు.
అన్ని విజయ్ గారు అనుకున్నాం, అది విజయ్ గారు అలా ప్లాన్ చేశారు. అది ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీసేది. ఇది ఏ ఆడియన్స్ పర్టికులర్గా ఎవరి కోసం అనుకుంటున్నారు? టికెట్ బుక్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కింగ్డమ్ అందరి కోసం కింగ్డమ్. యుద్ధం ఎవరి కోసం, ఎందుకు చేస్తారు? ఏ యుద్ధమైనా ఫ్యామిలీ కోసమో ప్రేమ కోసమో లవ్వే ఉంటుంది. రూట్ కాస్ మన ల్యాండ్ కోసమో, మనం పుట్టిన మట్టి కోసమో, ఫ్యామిలీ కోసమో, లవ్ కోసం ఇదే ఉంటుంది. హిస్టరీలో ఏ యుద్ధం తీసుకున్నా ఉంటుంది, ఇది కూడా అలాగే. మన ట్రైలర్ లాంచ్లో లాస్ట్లో మీరు స్లాంగ్ మార్చారు, యాస్ అది రాయలసీమ యాస్ మార్చారు కదా చెప్తూ. అది బాగా ట్రెండ్ అయింది. అసలు బాగా మీ ఫ్యాన్స్ కానీ అందరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అంటే నెక్స్ట్ రాబోయే రౌడీ జనార్దన్ దానికోసం ఆ యాస్తో ఉన్నటువంటి సినిమా అది డైలాగ్. నేను అనంతపూర్లో చదువుతాను కదా, సో ఇంకా యాస్ అంటే ఇష్టం. తిరుపతిలో ఉంటే అట్లా మాట్లాడాను. అంటే రౌడీ జనార్దన్ నెక్స్ట్ అధిక వ్యాస లేదా నెక్స్ట్ రాయలసీమ అబ్బాయి రాహుల్ సంక్రాంతితో రాయలసీమ బ్యాక్డ్రాప్ సినిమా తీస్తాడా విజయ్ 2 years ట్రాన్స్ఫర్మేషన్ది ఎంత ఛాలెంజ్ అది మీకు? ఎందుకంటే 2 years ఒకటే లుక్, ఒకటే ఫిజిక్ మెయింటైన్ చేయాలి. హౌ డిఫికల్ట్ ఆర్ ఈజీ లైక్ టు మెయింటైన్ ది సేమ్? నేను ఎంజాయ్ చేస్తాను. వర్కౌట్ నాకు ఇష్టం. ఫిట్ ఉండడం, రెడీగా ఉండడం. ఈరోజు కూడా పొద్దున్నే మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఇంకోటి కొడతాను, మనశ్శాంతి ఉంటుంది. తర్వాత ఒక యాక్టర్లా లైఫ్లో కూడా ఎప్పుడు రెడీ ఉన్నారు. యుద్ధం వచ్చిన తర్వాత రెడీ అవ్వడం అంటే వర్కౌట్ కావాలి. ఆల్రెడీ ముందే వార్లో హాలిడేలు ఉండవు, ఆల్వేస్ రెడీ ఉన్నారు. సో ఐ లైక్ టు స్టే ఫిట్ అండ్ స్ట్రాంగ్. ఇందులో ఎల్పిటి అని కూడా టచ్ చేస్తారా? సారీ, ఎల్పిటి ఏమైనా టచ్ చేస్తారా ఇందులో? ఆ పాయింట్ ఏం టచ్ చేయలేదు. అలాంటి టైంలో జరిగిన ఒక ఫ్యామిలీ ఎమోషన్ మీద ఒక మల్టీ లేయర్డ్ కథ. మామూలుగా ఒక మనం చూసిన అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఇప్పుడు ఆ లాంగ్వేజ్లో కూడా సితార వంశీ ఇదే వినిపిస్తుంది. ఇప్పుడు గీతా ఆర్ట్స్ కానీ లేదా దిల్రాజు పడుతున్న అన్నిటికి మించి ఇప్పుడు నెంబర్ 1 స్థాయిలో మీరు ఎదగడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఎదగలేదంటే దానికి ఇప్పుడుగా మా బాబు చెప్తున్నాడు, నాకు అనుకున్నాడు ఖర్చు పెరిగిందని. కరెక్ట్గా మీ అమ్మ వచ్చారు ఇప్పుడు ఆయన. అందుకని అలాంటి ఎదగటాలు ఏం లేదండి. ఇక్కడ ఏం రేస్ కాదు, నెంబర్ 1 పొజిషన్ ఎవరు ఉంటారు. ఏ సినిమా ఆడితే మీకు ఆ హీరో నెంబర్ 1 అంటే ప్రొడ్యూసర్కి ఏమైనా సంబంధం ఉంటుంది. ప్రొడక్షన్ సంస్థలు కూడా అంతే కదా, అయ్యే కదా. ఆ సంస్థలు పనిచేయాలని తర్వాత వచ్చే హీరోలు కూడా కోరుకుంటారు. ప్లస్ పెద్ద హీరోలు కూడా ఆ సంస్థలు నేను పనిచేయాలని కోరుకుంటారు. ఎప్పుడైనా హీరోలు ప్రొడ్యూసర్ సినిమా ఏమైనా అడుగుతారు. హీరోలు అడిగితే ఆ సంస్థలు నేను పనిచేయాలని కోరుకుంటారు, చాలా మంది కోరుకుంటారు. ఉండొచ్చు కానీ ముందు ప్రొడ్యూసర్ అడిగితే అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా చేస్తానంటారు. అది అలాగే హీరో చూస్ చేసుకుంటారు. నేను ఆ ప్రొడక్షన్ సంస్థలో పనిచేయాలని కూడా హీరోలు కూడా అనుకున్న సందర్భంలో ఉంటాయి, డైరెక్టర్ కూడా అనుకుంటారు. అలాగే డైరెక్టర్తో కూడా హీరో చేయాలనుకుంటారు. అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పటి నుంచో విషయం వెళ్ళాలని నేను అనుకుంటే వెరీ హ్యాపీ. సరే, రిసెప్ట్ వరుసగా అన్ని ఏది ప్రాజెక్టులు టపటప చేయడం గురించి దాని గురించి ఏం చెప్తారు? ఈరోజు మార్నింగ్ కూడా అనౌన్స్మెంట్ హ్యాండ్గా టపటప చేయలేదు కదండి. అనుకున్నవి ఏ టైంకి ఆ టైంకి ఎలా వస్తాయి కదా. ఇప్పుడు గౌతమ్ ఇది ఇలా టైం 2 years పడుతున్నాం అనుకోలేదు, ఈ టైంలో రిలీజ్ వస్తుంది అని. సో షూట్ స్టార్ట్ చేసుకునే ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేసుకున్న రిలీజ్ మన చేతుల్లో ఉండదు కదా. ఇది కూడా 3 రిలీజ్ చేయడం మారాం యాక్చువల్లీ. సో ఏది మన చేతుల్లో లేని ఏం చేస్తాం, అవి మనం డిఫైన్ చేయలేని కదా. విజయ్ గారు వరుసగా మన సక్సెస్ ఫెయిల్యూర్ మనకు తెలుసు. అయితే మీరు నటుడుగా ఈ సినిమాకి ఒక 5 మెట్లు ఎక్కిన పెర్ఫార్మెన్స్ మాకు కనిపిస్తుంది. ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఆ రకంగా చెప్తే ఏం చెప్తారు? అట్లా ఎందుకు అనిపిస్తుందంటే గౌతమ్ తిరుమూరి రైటింగ్ వల్ల, అనిరుద్ధ్ మ్యూజిక్ వల్ల, జోమాంటి జాన్ గిరీష్ జంగాధరన్ సినిమాటోగ్రఫీ వల్ల. యాక్టర్ ఎప్పుడు ప్రతి సినిమాకి మోస్ట్ ఆఫ్ ఇట్, అట్లీస్ట్ లాట్ ఆఫ్ ఇట్, ప్రతి సినిమాకి ప్రాణం పెట్టే చేస్తాను. మిగతావన్నీ కలిసి వచ్చినప్పుడు అందరికీ చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడన్నా మిస్ అయితే సరిగ్గా చేయలే అనిపిస్తుంది, బాగా అనిపించదు. సో ఇఫ్ యూ ఆల్ ఆర్ ఫీలింగ్ ద ఇంపాక్ట్, ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీమ్ దట్ ఐ హ్యావ్ విత్ మీ. విజయ్ గారు, మిమ్మల్ని కెరీర్ ముందు నుంచి చూస్తున్నాను, చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు. ఈరోజు మనకు స్కూల్కి వచ్చిన పిల్లలు కూర్చొని పద్ధతిగా
చాలా కామ్గా పొలైట్గా చాలా పద్ధతిగా ఒక స్కేల్ ప్రకారం మాట్లాడుతూ కనిపిస్తుంది ఎందుకు. నేను ఎప్పుడు లోపల అనిపించేది మాట్లాడతా, ఇప్పుడు ఇట్లా అనిపిస్తుందేమో అట్లా మాట్లాడుతాను. ఆ రోజు అంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో అగ్రెషన్ అప్పుడు కూడా నేను ఎప్పుడు నిజంగా మనసు అనిపించింది మాట్లాడతాను. నేను దేని గురించి ఎవరి కోసమో నేను నాకు ఈరోజు ఇట్లా అనిపిస్తే ఈరోజు ఇట్లా ఉంటాను. కాకపోతే ఆ ఇనిషియల్ స్టేజ్లో వచ్చే అగ్రెషన్ ఏమవుతుందంటే ఇట్స్ లైక్ డిఫెన్స్ మెకానిజం. ఇట్స్ అ డిఫెన్స్ మెకానిజం. ఎవరు మనని ఒక ఫియర్, ఇన్సెక్యూరిటీ, డిఫెన్స్ నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరు నన్ను తక్కువ మాట్లాడదు, ఎవరు నాకు ఫింగర్ పాయింట్ చేయదు, నేను డిజర్వ్ చేసేది నాకు దొరకాలి అనే అప్పుడు నేను ఒక్కడే నా డిఫెన్స్. సో ఓవర్ ప్రొటెక్టివ్నెస్లో కొంచెం ఆ అగ్రెషన్ ఉంటుంది. నెమ్మదిగా వాట్ విల్ సాఫ్టెన్ ద మ్యాన్ ఇస్ లవ్. ప్రజల గురించి లవ్ వచ్చిన ఎంత సినిమాలో కూడా చూస్తుంటాం. స్టార్టింగ్ అగ్రెసివ్ హీరో ఉంటాడు, అమ్మాయి లైఫ్లోకి వచ్చిన మదర్ వాళ్ళని ఎవరో సాఫ్ట్ అయిపోతుంటారు ప్రజల లవ్ వల్ల. ఇట్లా మీరు కూడా నా వైపు ప్రేమతో మొత్తం సాఫ్ట్ అయిపోతుంటారు. ఆ ఇన్సెక్యూరిటీని దాటికి వచ్చేసరికి ఆ ఫియర్ పోయింది. ఇంకా ఫియర్ అంటే ఎవరు ఏం చేస్తారు మనని, ఎవరు ఎట్లా మ్యానిపులేట్ చేస్తుంది, ఈ ఫియర్ ఇనిషియల్ స్టేజ్ అంటే మనకు ఎవరు లేరు కదా సపోర్ట్ చేయడానికి. సో అది ఉంటుంది 100%. డెఫినెట్లీ అన్నీ ఏదో ఫియర్ నుంచే పుట్టుతాయి. ఎనీ సార్ట్ ఆఫ్ బిహేవియర్, ఫియర్ లైఫ్లో ఎక్స్పీరియన్సెస్, చిన్నప్పుడు గ్రోయింగ్ అప్లో ఎక్స్పీరియన్సెస్, ఇట్ విల్ ఆల్ బీ పార్ట్ ఆఫ్ దట్. ఎవ్రీ చేంజ్ ఆల్సో దట్ హ్యాపెన్స్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. నా చుట్టూ ఉండే ఎక్స్పీరియన్స్, ఎన్వైరన్మెంట్ వల్లనే ఆ చేంజ్ కూడా వస్తుంది. అని విజయ్ మోర్ ఇప్పుడు చూస్తే గతంలో కంటే ఇప్పుడు చూస్తే మోర్ మెచ్యూరిటీ కనిపిస్తుంది. వయసు అవుతుంది అంటే కాదు, ప్రజల్లో ఉన్నావు కదా, అమ్మాయిలో కూడా ఉండొచ్చా? ఏంటి ప్రజల్లో అమ్మాయిలో కూడా ఉండొచ్చా? ఈ ప్రజల అమ్మాయిల్లో నేను చిన్నప్పటి నుంచి చూస్తుంది. అంతే కాలేజ్ అప్పటి నుంచి గట్టిగా విజయ్ ఈ మెచ్యూరిటీకి గత అనుభవాల కారణమా లేకపోతే ఈ క్యారెక్టర్ వల్ల ఏమన్నా చేంజ్ అవ్వచ్చు? సారీ ఈ సినిమాలో క్యారెక్టర్ వల్ల ఏమైనా చేంజ్, మెచ్యూరిటీ వచ్చిందా లేకపోతే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లైఫ్ నేర్పిస్తారు నాకు. మన హాలీవుడ్ రిపోర్టర్కి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, నెపోటిజం దానిపైన ఏంటి అంటే మీ ఒపీనియన్ నేనేం చెప్పాను ఒకసారి చెప్తారా? అంటే ఏదన్నా డిసిషన్ తీసుకోవాలంటే వాళ్ళ ఫాదరు లేకపోతే దాని వెనకాల ఎవరైనా ఒక ఉండి దాన్ని ఇది ఒక 6 నెలలు దాన్ని స్టోరీ ఎవరైనా చేయాలి, దాన్ని రీక్రియేట్ రాయడం, ఇదంతా చేయడానికి దానికి ఎవరో ఒక సపోర్ట్ ఉండాలి. లేకపోతే దాన్ని నేను ఎవరో ఒకరు బ్యాక్గ్రౌండ్ ఉంటారు, నాకు అట్లా కాదు, నాకు నేనే చేసుకోవాలి, నా వెనకాల ఎవరు లేరు. కాకపోతే సోషల్ మీడియా ఇదేమో నెపోటిజం దీనిపైన వెళ్ళడానికి వచ్చింది మొత్తం. ఇప్పుడు మీరు మీ ఫాదర్ జర్నలిస్టా, మీరే ఫస్ట్? నేనే ఫస్ట్. ఇప్పుడు నాకు కొడుకు వచ్చి వాడు యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు వానికి నా ఎక్స్పీరియన్స్ అంతా మనకు వస్తుంది. అది వాని అదృష్టం, వాని తప్పు కాదు. వానికి నేను సినిమా ప్రమోట్ ఎట్లా చేయాలో, స్క్రిప్ట్లు ఎట్లా ఉండాలో, ఎలాంటి టెక్నీషియన్ ఉండాలో, ఎవరు మంచోలో ఇవన్నీ నా లైఫ్లో నేను నేర్చుకొని ఆ జర్నీ వల్ల నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది నా చుట్టూ ఉన్న వాళ్ళకి నా కొడుకు వాడు యాక్టర్ అయితే మనకు వస్తుంది. వాళ్ళ అదృష్టం, ఆ అదృష్టం నాకు లేకుండా. సో వాట్ ఐఎమ్ సేయింగ్ వాజ్ దట్ ఐ హ్యాడ్ టు ఫిగర్, నేను నేర్చుకోవాల్సి వచ్చేది అన్నీ ఒక తప్పులు చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ అవుతూ ఎట్లా చేయవచ్చా, ఎట్లా చేయాలా అని చూసుకుంటూ నేర్చుకోవాలి. అది ఏ ఫీల్డ్ అయినా, నేను యాక్టర్ల గురించి కాదు, లైఫ్ ప్రపంచంలో డాక్టర్ కొడుకులు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏ స్ట్రీమ్ తీసుకోవాలి, ఎవరి దగ్గర వెళ్ళాలి, ఏ హాస్పిటల్లో ఎక్కడ సీట్ దొరుకుతుంది, ఏ కోర్స్ చూస్ చేయాలి, అన్నీ తెలుస్తాయి. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటే అదొక వాళ్ళకు. ఇప్పుడు జర్నలిస్ట్, మీ కిడ్స్ జర్నలిస్ట్ అవ్వాలంటే ఎగ్జాక్ట్లీ మీరు గైడెన్స్ ఇవ్వగలుగుతారు. అది నేను చెప్పాను. ఆనంద్కి ఇస్తున్నాను. ఆనంద్కి వాడు నన్ను చూసి మనకు అర్థమైపోతుంటుంది కదా. అండ్ హీస్ డెఫినెట్లీ హ్యాస్ ద బెనిఫిట్ ఆఫ్ బీయింగ్ ద బ్రదర్ ఆఫ్
being my brother. So 100% he has a benefit of it. విజయ్ గారు యాక్చువల్గా మీరు ఆనంద్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఇది ఇద్దరు బ్రదర్ స్టోరీ కదా. సో ఆనంద్ ఎందుకు కన్సిడర్ చేయాలి? మా అందరూ సత్య ప్లే చేసేది ఆనంద్ చిన్న అయిపోతాడు. తర్వాత ఇలాంటి ఈ రోల్కి ఆనంద్ కరెక్ట్ కాదు, మా అన్న రోల్కి సత్య గారే పర్ఫెక్ట్. సో సత్య విజయ్ గారు ఈ సినిమా విషయంలో మీ బ్రదర్ అండ్ ఇద్దరు బ్రదర్స్ స్టోరీ కదా, మీ బ్రదర్స్ కనిపించిందా మీకు? ఏమైనా గుర్తొచ్చిన సీన్ చేసినప్పుడు కానీ బాండింగ్ ఏమైనా కనిపించింది? 100% ఒక యాక్టర్గా మనం సీన్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ని ఎక్కడి నుంచో ట్యాప్ చేయాలి. ఇప్పుడు యాంగర్ ఉన్న, బాధ అయినా, డిఫరెంట్ యాక్టర్స్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. మనం ఎక్కడి నుంచో ఆ ఎమోషన్ని ట్యాప్ చేసి ఈ సీన్లో ప్రొజెక్ట్ చేస్తుంటాం. సో చాలాసార్లు నేను చాలా సీన్లో నాది ఆనంద్ లైఫ్ గురించి ఆలోచించి నాకు ఆనంద్ ఇట్లయితే నాకు ఎట్లా అనిపిస్తుండే అనేది I would 100% think it and use it for the performance. So 100% a lot of the emotion comes from my love and bond with my own brother. అన్నదమ్ములు అన్న అంటే కొంచెం అప్రోచబుల్, కొంచెం అంటే కొంచెం డామినేషన్ ఉంటుంది. అది మీకు ఈ సీన్లో నచ్చినప్పుడు అలా చేస్తున్నారు అనిపించిందా? ఇది అన్నంటే డామినేషన్ కదా, కొంచెం ఉంటుంది కదా. యాక్చువల్లీ తమ్ముళ్ళు చేస్తారు డామినేషన్. ఇట్లా అమ్మ నాన్న ఎప్పుడు తమ్ముళ్ళకి సపోర్ట్ చేస్తారు. అరే చిన్నోడు రావాడిని గుట్టకు రావాడు ఇట్లా చేయక పెద్దోడికే పడుతుంటే ఎప్పుడు వచ్చి 100% నాకు అట్లనే అయింది నా లైఫ్లో. నేను 3rd క్లాస్కే నాకు పెద్దోడిని చేసేసి. విజయ్ గారు అంటే ఇందాక చాలామంది మీకు ఒక మంచి హిట్ రావాలని చాలామంది కోరుకుంటున్నారు, మీరు కూడా అదే ఆశిస్తున్నారు. అయితే గతంలో మీరు చేసినటువంటి సినిమాలు జయాపడ్డారు పక్కన పెడితే చాలామంది మీ యాక్టింగ్ కావచ్చు, మీ సినిమాని మీ మూవీస్ ఎవరు నిందించారు కాబట్టి ఆ సినిమా డైరెక్టర్లో ఆ సినిమా ఫలితాన్ని చూసి చాలామంది డైరెక్టర్ని నిందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో పూర్తిగా మీరు డైరెక్టర్ గౌతమ్ కింగ్డమ్ అనేది పక్కాగా చెప్తున్నారు. సో అంటే పర్ఫార్మెన్స్ మీ దగ్గర నుంచి తీసుకున్న డైరెక్టర్ మీకు హిట్ ఇవ్వడానికి ఎంత కృషి చేశారో మీ ట్రైలర్లు ఇవన్నీ కనబడుతుంది. సో గతంలో డైరెక్టర్ నిందించినటువంటి ఆడియన్స్ ఈ సినిమా విషయంలో ఈ డైరెక్టర్ ఎంత మెచ్చుకుంటారు? ప్రతి సినిమా డైరెక్టర్ నుంచి వస్తుందండి. మనమంతా పార్ట్ ప్లే చేస్తాం. కథ అయిన తర్వాత మన దగ్గర వస్తారు. కథ చేసే జర్నీలో కొంచెం తర్వాత సెట్లో ఉన్నాం. ఐడియా వచ్చినప్పటి నుంచి రేపు రిలీజ్ అయిన వరకు డైరెక్టర్ అక్కడ అందరు ఎడిటర్ల మధ్యలో వచ్చిపోతారు. మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజిక్ టైంకి వస్తారు, సినిమాటోగ్రాఫర్ షూటింగ్ టైంకి వచ్చిపోతారు. సో మనమంతా ఒక పార్టీ ప్లే చేస్తాం. సో ఏ సినిమాకి క్రెడిట్ వచ్చినా అర్జున్ రెడ్డి క్రెడిట్ వస్తే అది సందీప్ మోహన్ గారి, గీతావనకి క్రెడిట్ వస్తే అది బుజ్జి గారి, కింగ్డమ్కి క్రెడిట్ వస్తే 100% గౌతమ్ది. బట్ ఇట్స్ నాట్ జస్ట్ గౌతమ్ థింగ్ గురించి, ఈజ్ ద కర్త, ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. కానీ వితౌట్ అనిరుద్, వితౌట్ నవీన్ నవీ, వితౌట్ గిరీష్ గంగాధర్ అండ్ జొమాన్, వీళ్ళందరూ మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ లైక్ వీళ్ళందరూ కింగ్డమ్ ఇది వీళ్ళంతా ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తే ఈరోజు ఈ ప్రేమ మనం అందరం చూస్తున్నాం. మీకు గురించి చెప్పండి, మీరు డిఫరెంట్ లుక్లో కనబడుతున్నారు. ఒక కానిస్టేబుల్గా ఒక డాక్టర్గా. సో మేము గుండె చేయించుకున్నాం. సో దానికోసం ఎలా ఇష్టపడ్డారు? శ్రీలంక సో బ్యాక్డ్రాప్లో దానికోసం ఎంత శ్రమించాల్సి వచ్చింది? శ్రమ ఏం లేదు, ఎంజాయ్ చేసాం సినిమా. కథ అయినప్పుడు నాకు ఎందుకో జుట్టు లేపేయాలనిపించింది ఈ రోల్కి. ఐ థింక్ దట్ వాజ్ అ స్టేట్ ఆఫ్ మైండ్ ఐ వాజ్ ఇన్. I felt it strongly. So Gautam అడిగా, గౌతమ్ ఐ షోర్ అన్నాడు, కొన్ని ఫోటోలు పంపించిన. ఓకే విజయ్ ఇఫ్ యూర్ షోర్ చేద్దాము, ఐ ఆల్సో లైక్ ఇట్ అన్నాడు. ఓ రోజు ఫస్ట్ దేస్ అ డిఫరెంట్ లుక్, పోలీస్ ఆఫీసర్ లుక్ ఉంటుంది, అదంతా ఫినిష్ చేసి తర్వాత చిన్న టైం వాడి ట్రైనింగ్, ఈ పీరియడ్ ఒక బియర్డ్ గ్రోత్ ఉంటుంది. ఆ తర్వాత అండర్ కవర్ వెళ్ళినప్పుడు ఈ లుక్. సో ఒకరోజు కూర్చొని ఆ పోర్షన్ అంతా ఫినిష్ చేసుకొని కొట్టించేసినాం. ఇందులో ఇంకో లేయర్ కూడా కనబడుతుంది. ఆ లేయర్ ఎంతవరకు లైన్స్ని మెప్పించగలదు? ఆ లేయర్ సినిమాకి ఎంత బలంగా ఉంటుంది? ప్రతి లేయర్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్. మీరు చూడని ఎన్నో లేయర్లు మీరు థియేటర్లో దిగిన 2 నిమిషాలకు ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఇమీడియట్లీ కింగ్డమ్ అనే వరల్డ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఐ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్
యూ విల్ ఎంజాయ్ దిస్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్. వంశీ గారు మొదట విజయ్తో సినిమా అనుకున్నప్పుడు ఈ కథ భారీ బడ్జెట్ చిత్రం అవుతుంది, విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ సినిమా అవుతుందని మీరు అనుకున్నారా? ఇది ఎలా మీరు ఒక ప్రొడ్యూసర్గా ప్రిపేర్ అయ్యారు ఈ సినిమాకి? బడ్జెట్ సినిమా అనే కథపై తెలుసు కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ అయినప్పుడు ఇంత ల్యాండ్ అవుతుందని ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను గౌతమ్ కూడా. చేస్తున్న కొద్దీ చెప్పాను కదా మీకు కింద కూడా సెట్స్ వేయలేదు, న్యాచురల్ లొకేషన్ చేసాం శ్రీలంకలో కానీ ఎక్కడికి వెళ్ళి చేసినా. సో అంతా కొంచెం టైం పట్టింది, షూటింగ్ డేస్ ఎక్కువ పట్టింది. సో అనుకోకుండా ఒక 20% జంప్ వచ్చింది అనుకున్న దానికంటే. కానీ అవుట్పుట్ చూసిన తర్వాత మీరు కూడా అంటారు ఆల్ దిస్ ఎఫర్ట్ ఇస్ వర్త్ ఇట్ అని. అంత గ్రాండ్గా అవన్నీ ఉంటాయి. సో కొన్ని తప్ప కదండి, మా అనుకుని ప్లాన్ చేసింది ఏది లైఫ్లో అవ్వదు కదా. సో ఇంత ఎఫర్ట్స్ పెట్టిన సినిమా ట్రైలర్ కొంచెం ముందే రిలీజ్ చేసి ఉంటే బెటర్ అయ్యేదేమోనని ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ని బట్టి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఆడియన్స్ కానీ మీకు వచ్చే ఉంటుంది ఫీడ్బ్యాక్ ట్రైలర్ రిలీజ్ అయినాక. ఆడియన్స్ నుంచి విజయ్ గారి ఫ్యాన్స్ అంతా తెలుతూనే ఉంటారు ట్విట్టర్లో ఏం కంటెంట్ అని. విజయ్ గారు కూడా చాలాసార్లు అడిగారు ట్రైలర్ డిలే అయిపోతుంది, ట్రైలర్ డిలే అయిపోతుంది అంటే. 24th సార్ సినిమా రిలీజ్ ఉంది కదా, కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంది, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాం తర్వాత. సో అది అయిపోయే దాంట్లో రిలీజ్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకున్నాం. అందుకే ఆ నెక్స్ట్ థింగ్స్ ప్రమోషన్ ఆ రిలీజ్ ముందు కళ్యాణ్ గారి ఈవెంట్ ఆ సినిమా రిలీజ్ ముందు వాళ్ళ కంటెంట్ తప్పితే ఇంకేది ఉండకూడదు అనే ఉద్దేశంతో దానికి స్పేస్ ఇచ్చేసి దాని తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేసాం. అందుకని కొంచెం డిలే అయ్యింది. వంశీ గారు సార్, మొదట్లో గౌతమ్ తిన్ననూరు గారి కాంబినేషన్లో రామ్ చరణ్ గారి కాంబినేషన్లో సినిమా అనుకున్నారు. ఇది ఆ కథైనా లేకపోతే ఇది వేరే కథ గౌతమ్ గారు? వంశీ గారు సార్ విజయ్ గారు సార్, ఇప్పుడు వరకు మీరు బిగ్గెస్ట్ సక్సెస్ చూశారు, బిగ్గెస్ట్ ఫెయిల్యూస్ చూశారు. ఎత్తుకోట అర్జున్ రెడ్డి లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాని ఎత్తుకున్నారు. సో దాని తర్వాత కొన్ని ఫెయిల్యూస్ చూశారు. అంటే ఈ సినిమా విషయంలో అంటే ప్రతి సినిమా ఖచ్చితంగా సక్సెస్ కావాలని మనం ఖచ్చితంగా మీరు సినిమా చేస్తారు, సక్సెస్ కావాలని చేస్తారు. కానీ ఈ ప్రతి సినిమా విషయంలో ఇది ఎరగకూడదని బాగుంటుందని చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం కావాలి డెఫినెట్గా. ఈ సినిమా విషయంలో లేదు ఇది ఖచ్చితంగా కొడుతున్నాం అనిపించిన ఎమోషన్ ఏంటి? మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు అసలు ఈ సినిమా? సినిమా అంటే ఇప్పుడు ఈ రిలీజ్ ముందు అంటుండ్రా జనరలీ సినిమాకి ఎప్పుడు కనెక్ట్ అయ్యాలంటున్నా ఖచ్చితంగా ఎప్పుడు చెప్తున్నా ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని మనకు రేపటి వరకు తెలియదు, ఈరోజు రాత్రి వరకు తెలియదు. ఖచ్చితంగా ఈ సినిమా రెస్పెక్ట్ పొందుతుందని షూట్ చేసిన ప్రతిరోజు అనిపించింది. సినిమా అయిపోయిన తర్వాత అనిపించింది, సినిమాలో చూసినప్పుడు అనిపించింది, ప్రతి టీంతో మాట్లాడినప్పుడు అనిపించింది. ఇంకా ఇప్పుడు నేను చెప్పినట్టు మిగిలింది 7 కొండల వెంకన్న స్వామి చూసుకోవాలి. 10:30కి ఈరోజు రాత్రి యూఎస్లో షో పడితే మనకి గంటన్నర తెలుసుకుంటుంది. భాగ్యశ్రీ. సో యాక్చువల్గా మీరు మిస్టర్ బచ్చన్తో మా అందరికీ పరిచయం అయ్యారు. దాంతో అందరి దృష్టి మీ వైపుకి తిరిగిపోయింది. బట్ ఇందులో ప్లే చేసిన మధు క్యారెక్టర్ ఎంతవరకు ఒక ఐకానిక్గా మీకు ఒక పేరు తెచ్చి పెడుతుందని అనుకుంటున్నారు? మధు క్యారెక్టర్ ఈస్ దట్ క్యారెక్టర్ విల్ గివ్ యూ ద నేమ్ అండ్ రెస్పెక్ట్ వాట్ యూ థింక్? I think it's a very sensitive role, like you just said, and you give you a glimpse of my performance, I would say. How Gautam Sir takes on a performance out of an actor is what you get to see in Madhu. So definitely you haven't seen like that before, but it's something interesting, and yeah, I'm sure you. విజయ్ గారు ఆల్రెడీ కింగ్డమ్ సక్సెస్ వైబ్ మాకు అందుతుంది. మీరు చెప్పిన ప్రతి మాట నిజం కావాలని దేవుడు డెఫినెట్లీ తదాస్తు. యాక్చువల్ వచ్చిన రెస్పాన్స్ ఏంటి? వాట్ ఈస్ మీ ఫ్యాన్స్కి మీకు ఇంట్రాక్షన్స్ జరుగుతుంటాయి కదా, సో వాళ్ళ నుంచి ఈ ఎగ్జాక్ట్ లుక్కి సో ఇది వేరే లుక్ సినిమా లుక్ అంటే ఆ సినిమా లుక్ ఎంజాయ్ చేస్తుంది. అండ్ అన్నా సాంగ్ ఏదైతే ఉందో అది సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఆనంద్ గారితో ఒక క్లిప్స్ వీడియో వచ్చింది. దట్ వాజ్ లైక్ ఫెంటాస్టిక్. చాలా ఎంజాయ్ చేసాం. చూసిన ప్రతిసారి వీ ఆల్సో కనెక్ట్ ఫర్ దట్ వీడియో. మీ ఇద్దరు ఆడుకునేది, భుజం మీద చేసేది. అయితే ఆ సాంగ్కి అండ్ ఆ వీడియోకి మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ సాంగ్ పంపిస్తారు కదా, గౌతమ్ అలీరుత్ సాంగ్ పంపిస్తే ఇంట్లో ఆడియో వింటుంటేనే ఆనంద్ ఎందుకు ఎమోషనల్ అయిపోయింది. ఒక 2-3 days ఆ లిరిక్ వీడియో వస్తే వాడు రోజు పెట్టుకొని చూసుకొని ఇంట్లో రూమ్ తప్పేసుకున్న ఆ పాట నేను అవుతుంది రోజు అది చూసుకుంటే వెళ్తుండు.
మమ్మీ అన్నది వీడేందో సాంగ్ వినేసి ఎమోషనల్ అయిపోతుందిరా అదే చూస్తున్నది. ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ రిమైండింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ 33 years ఆఫ్ మీ అండ్ హిమ్ అండ్ అవర్ లైఫ్స్ అండ్ స్టఫ్. నాతో మీద చదువుకున్నాడు, సేమ్ స్కూల్ ఇవన్నీ. సో ఇంకా వాడు మమ్మీని అడిగి నేను ఇట్లా ఐ వాంట్ టు మేక్ సంథింగ్ అని చెప్పి వాడే చేసాడు అంతా. వాడు చేసి వాడు నాకు పంపిస్తే సరే అని షేర్ లైక్ క్లిప్సెస్ విజయ్ గారు ఒక్క క్వశ్చన్ అండి సార్. విజయ్ గారు ఒక్క క్వశ్చన్ అంటే విజయ్ దేవరకొండ అంటే ఇప్పటి వరకు ఇంతకుముందు జరిగిన సినిమాలు ఒకటి, ఇక్కడి నుంచి జరిగే సినిమా ప్రతి సినిమాకి 100 కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది. సో థియేటర్కి జనాలు రావట్లేదని కొంతమంది ప్రొడ్యూసర్లు చాలా బాధపడుతున్నారు. సో నెక్స్ట్ జరిగే సినిమాల్లో మీ పోర్షన్ ఏదైనా ఉంటుందా? షేరింగ్ అంటే మీ ఓన్ ప్రొడక్షన్స్ కానీ రెమ్యునేషన్స్ కాకుండా షేరింగ్ బేసిస్లో ఏమో మీకు ఐడియా ఉంది? ఇప్పుడు జరిగే ప్రతి సినిమాకు 100 కోట్లు దాటుతున్నాయి కదా? దాటుతున్నాయి, కానీ ప్రజలు వస్తలేదని అట్లా ఏమనిపిస్తలేదు. నిన్న ఈరోజు బుకింగ్ చూస్తుంటే గట్టిగా వస్తుంది అనిపిస్తుంది. సో మంచిదే. నేను మీకు భాగ్యశ్రీ గురించి చెప్పాలి. పాపం లేదు చెప్పాలి. తెలియదు అయితే మా ఫస్ట్ డే ఆఫ్ షూట్ శ్రీలంకలో హాస్పిటల్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. అప్పుడే అమ్మాయిని కలుస్తాను. నాకు ముందు రోజు సీన్ పేపర్, ఆ నెక్స్ట్ డే సీన్ నాకు కావాలి. ఆ సీన్ పేపర్ చదివిన అమ్మాయికి పెద్ద సినిమా శ్రీలంకలో ఉంది కాబట్టి సింహలీస్లో ఏదో పెద్ద డైలాగ్ ఉంటుంది అన్నమాట. తర్వాత నేను సింహలీస్లో ఏదో రిప్లై చేయాలి. తర్వాత చిన్న కాన్వర్సేషన్ నడుస్తుంది. నేను అమ్మాయి 6-7 లైన్లు చదవగానే పిల్లకి తెలుగు రాదు, ఇప్పుడు సింగలీస్ చేయడం నేర్చుకొని వస్తుంది, రేపు చాలా టైం పడుతుంది ఇవి నేర్చుకునే వరకు అండ్ నా డైలాగ్ నేర్చుకోకుండా వెళ్ళిన సెట్కి. రేపు ఆమె నేర్చుకునే టైంలో నాకు 2 లైన్లు అవి నేర్చేసుకుంటా అని వెళ్ళి సెట్లో దిగి గౌతమ్ యాక్షన్ అనగానే టప సింగలీస్లో మాట్లాడేసి సో షీఈస్ దట్ వెల్ ప్రిపేర్డ్ అండ్ పుట్ హర్ కంప్లీట్ ఎఫర్ట్ ఇంటూ పర్ఫార్మింగ్ అండ్ she did a great job in the film. Now big question Bhageshri ki darling, big question. పిఆర్ఓల గురించి ఒకటి అంటే నేను పిఆర్ఓ అసోసియేషన్ సెక్రటరీగా నేను మాట్లాడుతున్నా, ప్లస్ జర్నలిస్ట్ నేను. మీరు అలా అనటం వల్ల పిఆర్ఓలు అందరూ అంటే మీరు ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళని డైరెక్ట్ చెప్తే బాగుండేది. పిఆర్ఓ వ్యవస్థను నిందించారు. నేను ఒక సెక్రటరీగా పిఆర్ఓ సెక్రటరీగా అడుగుతున్నాను, ప్లస్ జర్నలిస్ట్. రిలీజ్ అయిపోయిన తర్వాత పిఆర్ఓ అంతా మనం కూర్చుని మంచి డిస్కషన్ అంటే మీరు చేసి కామెంట్ చేశారు, చేసిన తర్వాత మీరు అలా అంటే కరెక్ట్ కాదు సార్. మీరు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీరు అలా ఓపెన్ చేశారు. దానివల్ల నేను చాలామంది అడిగాను, ఏంటి మీరు ఇలా బెదిరిస్తారా పిఆర్ఓలు అని ఖచ్చితంగా అడిగాను. నేను సమాధానం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే సార్ జోక్ చేసేది అలా సార్ రిలీజ్ ఉందండి ప్లీజ్ సార్ ఉండొచ్చు సార్, కానీ మీరు అలా నింద వేసి తప్పించుకోవడం తప్పు. ఏం తప్పించుకోవడం లేదు. So, Gautam Police previous New Jersey was like your hall of fame for Sitara. Forget records or collections and everything. So, Kingdom అనేది will it go to that hall of fame? ఈ కింగ్డమ్ కూడా డెఫినెట్గా వన్ ఆఫ్ గౌతమ్స్ ఫైనెస్ట్ వర్క్స్. కానీ ఏంటంటే కింగ్డమ్లో మీరు మోర్ హ్యాండ్లింగ్ విత్ డ్రామా దిస్ టైం. ఎమోషన్ దాంట్లో ఎక్కువ ఎమోషన్కి వెళ్ళాము క్రికెట్ బ్యాక్డ్రాప్లో. ఇక్కడ ఏంటంటే ఎక్కువ డ్రామా, గ్యాంగ్స్టర్ డ్రామా కదా సినిమా. సో ఆ హీరో గారు స్పైక్ అయిన తర్వాత సో ఆ డ్రామా అంతా చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇప్పటిదాకా మనం ఇప్పుడు బాగా ఇట్లాంటి సినిమాలు చూసుకుంటూ బాగా తీశారు గ్యాంగ్స్టర్ డ్రామా అనుకుంటాం. ఎక్కువ డ్రామా అంటే గ్యాంగ్స్టర్ సినిమా అనగానే 1.5 ఈ సోలో కాకుండా ఒక డ్రామా బేస్డ్ ఉంటాయి కదా ఎక్కువ. ఆ స్టైల్లో గౌతమ్ అంటే మీకు తెలుసు కదా, అలానే తీస్తాడు. అతని సెన్సిబిలిటీస్ అలానే ఉంటాయి. ఆ స్టైల్లో తీసాము సినిమాని. తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాము, అన్ని రకాల ఎలిమెంట్స్ కవర్ చేస్తూ. సో హోప్ఫుల్లీ హాల్ ఆఫ్ ఫేమ్ ఇవన్నీ అంటే నేషనల్ అవార్డ్స్ ఇవన్నీ గురించి కాదు, కానీ డెఫినెట్గా గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్లో ఒక మంచి సినిమా తీసారు తెలుగులో అని అయితే డెఫినెట్గా చెప్తారు. Last two questions. Lot of people ask చాలా కంట్రోల్గా ఉన్నారు. సో ప్రీవియస్లీ మూవీస్కి మీరు ఆల్ అవుట్ వెళ్తారు, ప్రమోషన్స్కి అన్నట్టు ఉంటుంది. సో డూ లైక్ బీయింగ్ లైక్ దిస్ సెటిల్గా ఉంటే లైక్ ద కంటెంట్స్కి, ఆర్ యూ వాంట్ టు గో ఆల్ అవుట్ ప్రమోషన్స్, విచ్ ఈస్ మోర్? ఐ ఆల్వేస్ వాంట్ టు గో ఆల్ అవుట్. నేనే ట్రైలర్కి అదే నాకు జనాలను కలవాలి ఏంటి, I want to go meet people, be amongst them. I enjoy being in the big view. Rarely get the opportunity to. So I enjoy. So I am always like a candidate.
విజయ్ విజయ్ ఇక్కడ విజయ్ లాస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ట్రైలర్ చాలా బాగుంది, లిప్స్ కూడా చాలా బాగుంది. క్వశ్చన్ అడిగింది సురేష్, ఇంకో 2 క్వశ్చన్ తీసుకున్నాం పర్లేదు. సో అంటే ఎందుకు కొంతమందికి విజయ్ దేవరకొండ అంటే కోపం? ఎందుకంటే రీసెంట్గా నాగవంశీ గారు కూడా మాట్లాడుతూ విజయ్ దేవరకొండ ఏం మాట్లాడినా కూడా కృతజ్ఞతగా పెట్టి ట్రోల్ చేసే చాలా మంది ఉన్నారు అని చెప్పారు. మీరు కూడా సందర్భంలో కూడా సో ఎందుకు అది ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, అది అబ్జర్వ్ చేస్తారా, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్తున్నారని ఏం చెప్తారు? నేను ఓన్లీ ప్రేమ మీద ఫోకస్ చేస్తాను, కోపం మీద ఫోకస్ చేసే టైం లేదు. విజయ్ ఇక్కడ విజయ్ గారు విజయ్ ఇక్కడ ఎనీ ఫిల్మ్ నో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ కదా. సో అర్జున్ రెడ్డి కింగ్డమ్ విచ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్? ఇది ఇంకా ఆర్ఆర్ వినలే నేను, బట్ ఐఎమ్ షూర్ అనేది ట్రైలర్లోనే ట్రైలర్లో అసలు సంపిండి అడుగుతూ, బట్ అర్జున్ రెడ్డి స్కోర్ వాజ్ ఆల్సో డెడ్లీ, ద హోల్ మిక్స్ స్కోర్ వాజ్ డెడ్లీ. When I watch the full film, I'll have a comment, but I think I don't think I'll be able to choose. Vijay, All right, thank you so much.